మనకి వెరీలాగ్లో యూనిట్ 3 వచ్చి బిహేవియర్ మోడలింగ్. ఆల్రెడీ మనం సెకండ్ యూనిట్లో గేట్ లెవెల్ మోడలింగ్ అండ్ డేటా ఫ్లో మోడలింగ్ చూసాం. అవి రెండు ఏంటండి, మిడిల్ లెవెల్ అండ్ లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో ఉన్న ప్రోగ్రామింగ్స్. వెరీలాగ్లో మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, బిహేవియర్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ అండ్ విచ్ యూజెస్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ హై డిస్క్రిప్షన్ చేయగలిగే ఒక ప్రోగ్రామింగ్ వచ్చి బిహేవియర్ లెవెల్ ప్రోగ్రామింగ్ అండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది బిహేవియర్ మోడలింగ్ ఫ్రమ్ థర్డ్ యూనిట్. ఓకేనా? సో ఇనీషియల్గా బిహేవియర్ మోడలింగ్ తెలుసుకునేటప్పుడు దీంట్లో మనం స్టెప్స్ రాయాలంటే, అంటే ప్రోగ్రామ్ రాయాలంటే మినిమం ప్రొసీజర్ తెలుసుకోవాలి. ఓకేనా? సో ఈ ప్రొసీజర్లో అంటే ప్రోగ్రాంలో సెవెరల్ స్టెప్స్ రాస్తాం కదండి. ఆ స్టెప్స్ రాసే ముందు ఇనీషియల్గా ప్రొసీజర్లో 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి ఆల్వేస్ వర్షన్, సెకండ్ వన్ వచ్చి ఇనీషియల్ వర్షన్. ఓకేనా? సో ఇవి ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాం, ఒక హాఫ్ యాటర్కో దేనికో, లేకపోతే ఫుల్ యాటర్కో రాద్దాం అనుకున్నప్పుడు హాఫ్ యాటర్ మాడ్యూల్ హాఫ్ యాటర్ని పెడుతున్నాం కదండి. సో అట్లా బిహేవియర్లో రాసేటప్పుడు ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చూడండి, ద 2 మెయిన్ ప్రొసీజర్ బ్లాక్స్ ఇన్ వెరీలాగ్ ఆర్ ఆల్వేస్ బ్లాక్ అండ్ ఇనీషియల్ బ్లాక్. ఏ కేసులో? బిహేవియర్ మోడలింగ్ కేసులో. సో మనం ఆల్వేస్కి ఒకసారి సింటాక్స్ చూద్దాం, అట్లాగే ఇనీషియల్ సింటాక్స్ కూడా చూద్దాం. వీటిని యూజ్ చేసుకుని బిహేవియర్ లెవెల్ ప్రోగ్రామింగ్ రాస్తాం. సో మీరు బిహేవియర్ అనేది వచ్చిందా, దాంట్లో కంపల్సరీ మీకు ప్రోగ్రామ్ ఆల్వేస్ అండ్ ఇనీషియల్తోనే స్టార్ట్ అవుతుంది. అంటే స్టేట్మెంట్స్ ముందు కంపల్సరీ ఈ 2 ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆల్వేస్ బ్లాక్ ఉంది కదండి, దీని యొక్క సింటాక్స్ చూద్దాం. మీకు థియరీ అంత అవసరం లేదు, బట్ థియరీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కూడాను బిగిన్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్తో క్లోజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, బిగిన్తో స్టార్ట్ అవ్వాలి, ఎండ్తో క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి దీని యొక్క సింటాక్స్, ఆల్వేస్ ఎట్ ద రేట్ ఆఫ్. ఈవెంట్స్ గురించి వదిలేండి, చెప్తాను నేను. ఆల్వేస్ అనే దాంతో స్టార్ట్ అయిందండి సింటాక్స్ అనేది. ఎట్ ద రేట్, ఇన్ కేస్ మనం ఇద్దామనుకున్నాం ఇన్పుట్స్ ఏ కామా బి కామా అని చెప్పి ఇన్పుట్స్ ఇస్తాం కదండి, ఆ ఇన్పుట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. బ్రేసెస్ క్లోజ్ చేస్తాం, బిగిన్తో స్టార్ట్ అయింది, మధ్యలో మనం ఇవ్వాలనుకున్న స్టేట్మెంట్స్ అండ్ ఎండ్. ఓకేనా? బట్ సేమ్ ఇలాగే ఇనీషియల్ బ్లాక్ కూడా ఉంది. చూడండి ఇనీషియల్ బ్లాక్, ఇక్కడ కూడా ఏమైందండి, ఇనీషియల్తో స్టార్ట్ అయింది, బిగిన్ ఎండ్తో క్లోజ్ అయింది. ఇక్కడ కూడా బిగిన్ ఎండ్తోనే క్లోజ్ అయింది, బిగిన్ ఎండ్తో క్లోజ్ అయింది, మధ్యలో స్టేట్మెంట్స్. బిగిన్ ఎండ్తో క్లోజ్ అయింది, మధ్యలో స్టేట్మెంట్స్. బట్ ఇనీషియల్కి ఆల్వేస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి, ఆల్వేస్లో ఎట్ ద రేట్ ఆఫ్ ఈవెంట్స్ అని వచ్చింది, ఇనీషియల్లో జస్ట్ ఇనీషియల్ని ఇచ్చాడు. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇనీషియల్ గురించి చూద్దాం. ఇనీషియల్ కన్స్ట్రక్ట్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వన్స్ ఎట్ ద టైమ్ స్టార్ట్ ఆఫ్ సిమ్యులేషన్. ఓకేనా? సో ఇదే మెయిన్ పాయింట్ అండి, రెండింటికి డిఫరెన్స్ కూడా ఇదే. ఇనీషియల్ అనేది మనం ఓన్లీ ఒకసారి మాత్రమే మనం యూజ్ చేసుకోగలం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ప్రోగ్రామ్ రాసిన తర్వాత నాకు ఓన్లీ ఆ స్టేట్మెంట్స్ అనేవి ఒకసారి రన్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను, ఇనీషియల్ అని పెట్టి బిగిన్ అని పెట్టి నాకు కావాల్సిన స్టేట్మెంట్స్ అన్ని రాసేసి ఎండ్ పెట్టేస్తాను. సో ఇది ఓన్లీ ప్రోగ్రామ్ మొత్తం మీద. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్ మధ్యలో ఇక్కడ ఇనీషియల్ తీసుకుంటే ఇక్కడ ఒకసారి మాత్రమే రన్ అవుతుంది, ఎండ్ అవుతుంది, ఇక్కడతో క్లోజ్. ఇనీషియల్ తర్వాత కంపల్సరీ బిగిన్ ఉండాలి. ఓకేనా? సో ప్రోగ్రామ్ మొత్తం మీద ఇనీషియల్ వస్తే ఇది ఒకసారి మాత్రమే రన్ అవుతుంది. బట్ ఇన్ ఆల్వేస్ మీకు ఇనీషియల్ అంటే ఏంటండి, స్టార్టింగ్. గుర్తుపెట్టుకొని ఈ పదంలోనే ఉంది, ఇనీషియల్ అంటే ఏంటండి, స్టార్టింగ్. స్టార్టింగ్లో ఒకసారి మాత్రమే రన్ అవుతుంది. ఇప్పుడు ఆల్వేస్ చూడండి, ఆల్వేస్ పక్కన ఈవెంట్స్ ఉన్నాయి. సో ఈవెంట్స్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వేస్ బ్రేస్ ఎట్ ద రేట్ ఆఫ్, ఓపెన్ చేసుకుని బ్రేసెస్, నేను చాలా ఇన్పుట్స్ ఇద్దాం అనుకున్నా, ఏ కామా బి కామా సి కామా క్లాక్ కామా రీసెట్ కామా సెవరల్ ఇన్పుట్స్ ఇచ్చి ఆల్వేస్ తర్వాత ఏముండాలండి, ఆల్వేస్ బిగిన్ ఉండాలి. సో బిగిన్, కొన్ని స్టేట్మెంట్స్ ఏవో రాసాం సేమ్ ఇదే ఫార్మేట్లో. లాస్ట్లో ఏం చేశాను, ఎండ్ ప్లేస్ చేశాను. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఇందాకడ ఇనీషియల్లో ప్రోగ్రాంలో ఇనీషియల్గా ఒకసారే రన్ అవుతుందని చెప్పాను మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ. బట్ ఆల్వేస్లో ఏం జరుగుతుందంటే, ఆల్వేస్ అంటే ఏంటంటే ప్రతిసారి అనే కదా, తరచుగా, ప్రతిసారి.
ఇదేగా థీమ్. సో ఆల్వేస్లో ఏం జరుగుతుంది, నేను కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను, ఈ ఇన్పుట్లో ఏ ఒక్కటి మారినా నేను మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అన్ని వన్స్ ఇచ్చారండి, ఒక ప్రోగ్రామ్ రన్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేసా, ఏ వాల్యూ మార్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మొత్తం అంతా రన్ అవుతుంది. లేదా రీసెట్ మాత్రమే మార్చా, అప్పుడు మళ్ళీ మొత్తం అంతా రన్ అవుతుంది. అంటే ఒక ప్రోగ్రాంలో నేను ఆల్వేస్ అనే ప్రొసీజర్ వాడితే అదేమవుతుందండి, రెగ్యులర్గా తరచుగా రన్ అవుతూనే ఉంటుంది ప్రోగ్రాంలో. ఏ చిన్న మార్పు వచ్చినా సెవరల్ టైమ్స్ రన్ చేసుకోవచ్చు. ఎందుకు, మనం ఆల్వేస్ పక్కన మనకు కావాల్సిన ఇన్పుట్లు అవుట్పుట్లు అన్నీ ఇచ్చేస్తున్నాం. ఏ ఒక్క ఇన్పుట్ చేంజ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కేస్ వాడామనుకోండి, ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే ఒకసారి రన్ అవుతుంది, ఏ ఈక్వల్ టు సి అయితే ఇంకోసారి రన్ అవుతుంది. ఇట్లా రన్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ టైమ్స్ రన్ చేసుకోవాలనుకుంటే ఆల్వేస్కి వెళ్తాం. ప్రతిసారి అనే మీనింగేగా వచ్చేది. సో మల్టిపుల్ టైమ్స్కి ఆల్వేస్ వాడతాం ప్రొసీజర్లో. అలా కాకుండా నాకు ఒక సింగిల్ టైమే రన్ అయితే చాలు అనుకున్నప్పుడు నేనేం చేయాలి, ఇనీషియల్కి వెళ్ళాలి. ఓకేనా. సో ఇనీషియల్ విల్ రన్ ఓన్లీ వన్స్ ఇన్ ఇట్స్ లైఫ్. ఓకే. ఆల్వేస్ ఏం చేస్తుంది, ఇట్ విల్ రన్ మల్టిపుల్ టైమ్స్ వెన్ ఎవర్ ద ఇన్పుట్స్ ఆర్ చేంజెస్. ఓకేనా. ఈవెంట్స్ అంటే నథింగ్ బట్ ఇన్పుట్స్ అండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది రాసిన తర్వాత కూడా కింద ఇన్పుట్ సపరేట్గా రాశారనుకోండి, ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి, ఇన్పుట్ క్లాక్, రీసెట్ ఇవన్నీ పెట్టుకున్నా, ఇక్కడ ఒక స్టార్ మార్క్ పెడితే ఆల్వేస్ @ ఈ మొత్తాన్ని కలిపి ఒక స్టార్ పెట్టుకుంటాం. కింద మన ఇన్పుట్స్ అనేవి డిక్లేర్ చేసుకున్నాం. చేసినప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ స్టార్ పెట్టి బ్రేసెస్ క్లోజ్ చేసామనుకోండి, అప్పుడు మనం కింద ఏ ఒక్కటి మారినా మళ్ళీ పద్దాకా రన్ అవుతూనే ఉంటుంది ఆల్వేస్. ఓకేనా. సో ప్రొసీజర్ అంటేనే ఒక ప్రాసెస్. వీళ్ళు ఏం అడుగుతున్నారు, బిహేవియర్ రాయడానికి ప్రొసీజర్స్ ఏమున్నాయి, 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆల్వేస్, 2 ఇనీషియల్. ఇనీషియల్ అనేది ఓన్లీ వన్ టైం ఎగ్జిక్యూషన్. ఆల్వేస్ అనేది మల్టిపుల్ టైం ఎగ్జిక్యూషన్. ఓకేనా. సో చాలాసార్లు రాయాలనుకున్నప్పుడు ఆల్వేస్కి వెళ్తాం. ఓన్లీ ఒక టైమే రాసి ఎగ్జిక్యూట్ అయిపోతే చాలు అనుకున్నప్పుడు ఇనీషియల్కి వెళ్తాం. ఈ రెండిట్లో మళ్ళీ కామన్ పాయింట్ ఏంటండి, కంపల్సరీ మీరు ఆల్వేస్ రాసినా లేదా ఇనీషియల్ రాసినా కంపల్సరీ బిగిన్తో స్టార్ట్ అయ్యి మధ్యలో స్టేట్మెంట్స్ ఎండ్ అవుతుంది. బట్ ఇనీషియల్ అనేది ఓన్లీ స్టేట్మెంట్ ఫర్ సింగిల్ టైం. ఆల్వేస్ అనేది ఆల్వేస్తో పాటు మన ఇన్పుట్స్ కూడా డిక్లేర్ చేయాలి. ఓకేనా. సో ఇదొక సింపుల్ డిఫరెన్స్ అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.